నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాడి వేడికి వేళాయే. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. తొలిరోజు సభ ముందుకు బిల్లులు. నదీ జలాలపై ప్రధాన దృష్టి. సన్నద్ధమైన అధికార, విపక్షాలు. రాజధాని నగరమైన హైదరాబాదులో నయా పోలీసింగ్. జిహెచ్ఎంసీ పరిధితోనే 3 కమిషనరేట్లు. ట్యాంక్ బండ్ నుంచి శంషాబాద్ దాకా హైదరాబాద్. యాదాద్రి భువనగిరి జిల్లా. ఎస్పీ స్థాయిగా మార్పు. పునర్వ్యవస్థీకరణపై 1 లేదా 2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ. నేవీ నైపుణ్యానికి నిదర్శనం ఐఎన్ఎస్ వాఘ్ షీర్. ద్రౌపది ముర్ము ప్రశంస. జలంతర్గామిలో ప్రయాణించిన తొలి మహిళ రాష్ట్రపతిగా రికార్డు. రేపు పీఎం శ్రీ కంబాలపల్లి ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి గణిత ప్రతిభ పోటీలు నిర్వహించుకున్నారు. పోటీలో పాల్గొనే విద్యార్థులు సకాలంలో హాజరు కావాలి. ఆటల్లో గెలిచాం, అంతరిక్షంలో మెరిశాం. ఈ ఏడాది ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాం. 2025 చిరస్మరణీయమన్న ప్రధాని మోదీ. మన్ కీ బాత్లో ఆపరేషన్ సింధూర్, మహా కుంభమేళా సహా పలు అంశాల ప్రస్తావన. ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 6,500 కోట్లు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ ప్రభుత్వాన్ని కోరుతోంది. 9 జిల్లాల్లో చలి తీవ్రత. కొమరం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాలో 7.5 డిగ్రీల లోపు నమోదు. నేడు, రేపు మరింత తీవ్రం. క్రీడా వార్తలు. ప్రపంచ ర్యాపిడ్ చెస్లో అర్జున్ ఇరిగేసి, కోనేరు హంపి కంచు పతకాలు సాధించారు. నేటి సూక్తి. విజేతలు ఎప్పుడూ సాకులు చెప్పరు. సాకులు చెప్పే వారు ఎప్పటికీ గెలవరు. ఆరోగ్య చిట్కా. ఉబ్బరానికి అల్లం టీ, దగ్గుకు తులసి టీ తీసుకోండి. నిన్నటి జీకే ప్రశ్న. అత్యధిక విద్యుద్వాహకత కలిగిన లోహం ఏది? జవాబు సిల్వర్. నేటి జీకే ప్రశ్న. యూరోపియన్ యూనియన్లో 21వ సభ్య దేశంగా మారబోతున్న దేశం ఏది? నేటి జీకే ప్రశ్న మరోసారి. యూరోపియన్ యూనియన్లో 21వ సభ్య దేశంగా మారబోతున్న దేశం ఏది?